రేపు సాయంత్రం 4 గంటల కల్లా రైతుల ఖాతాల్లోకి 1,00,000 వరకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి కూడా విధి విధానాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే అంశానికి సంబంధించి రేపటి కార్యక్రమానికి సంబంధించి కూడా కీలకమైన భేటీ కొనసాగుతూ ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల వారీగా నాయకులతో సమావేశమవుతూ ఉన్నారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. నెలాఖరులోగా 1,00,000 రుణమాఫీకి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రేపు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రేపు జిల్లాల వారీగా రైతుల అకౌంట్స్లో ఈ 1,00,000 రూపాయలు జమ అయ్యే విధంగా ఇప్పటికే బ్యాంకర్లతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే నాయకులు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు.